హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు డ్రామా చాలా బాగుండబోతుంది. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో అయితే చూసేసి మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ ని చూపిస్తారు. ఆమె పేరు టాంగ్. జియాంగ్ ఫ్యామిలీ పెద్ద కూతురు అన్నమాట. టాంగ్ ఒక చోట కూర్చొని పొగరుగా మన డ్రామా హీరో మిస్టర్ ఫెంగ్ పుట్టు పూర్వత్రాలన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. అతని డీటెయిల్స్ చూసి ముఖం మీద ఒక వింత స్మైల్ తో ఈ ముసలోడి ఈ ఫెంగ్ కోసం చాలా బాగా సెట్ చేసినట్టున్నాడే అని మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే ఇక్కడ హీరో ఫెంగ్ తన గ్రాండ్ పాతో ఫుల్ గొడవ పడుతుంటాడు. ఎందుకంటే గ్రాండ్ పా పెళ్లి చేయాలనుకుంటాడు. ఇతనేమో నాకు ఇంకా 20 ఇయర్స్ నేను ఎలా పెళ్లి చేసుకోవాలి అని ఒకటే గొడవ చేస్తూ ఉంటాడు. గ్రాండ్ పా మాత్రం ఏంట్రా నీకు 20 ఇయర్స్, 22 ఇయర్స్ పెళ్లి చేసుకునేకి ఇది కరెక్ట్ ఏజ్. పైగా నేను ఎప్పుడు బకెట్ తన్నేస్తానో నాకే తెలీదు. కానీ ఒక విషయం చెప్పు, పెళ్లి వద్దంటున్నావు అంటే నీకు కెపాసిటీ లేదు కదా, ఏమైనా ప్రాబ్లం ఉందా? ముందే చెప్పురా, లేదంటే మన ఫెంగ్ ఫ్యామిలీ వారసత్వం గోవింద అని అంటాడు. ఫెంగ్ వెంటనే తాతయ్య ఎంత మాట అన్నావు, నాకు అన్ని పక్కగా ఉన్నాయి అని ఫ్రస్ట్రేషన్ తోనే ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు గ్రాండ్ పా ఈ రోజుల్లో మీ కుర్రాలకి అలాంటి రోగాలు చాలా వస్తున్నాయిలే అని చెప్పి ఒక్కసారి ఒక పెద్ద నైఫ్ తీస్తాడు. నువ్వు పెళ్లి చేసుకొని నాకు ఒక బేబీని ఇవ్వను అని అంటే ఇప్పుడే నన్ను నేను హట్ చేసుకుంటాను. ఫస్ట్ పెళ్లి చేసుకో, నాకు ఒక బేబీని ఇవ్వు, ఆ తర్వాత నీకు నచ్చినట్టు ఎంజాయ్ చెయ్యి అని బెదిరిస్తాడు. అతని కోపాన్ని చూసి ఫెంగ్ మనసులో వామ్మో ఈ ముసలో నిజంగా చాలా తెలివైనోడు, పెళ్లి చేసి నా భార్యతో నన్ను కొట్టించాలని పెద్ద ప్లానే చేస్తున్నాడు అని అనుకుంటాడు. బయటికి మాత్రం తాతయ్య ఈ బెదిరింపులు మీరొక్కరే కాదు నేను కూడా చేయగలను అని అంటాడు. గ్రాండ్ పా నవ్వుతూ నిజంగానా అని బట్లర్ పిలిపించి కిచెన్ కి వెళ్లి పదునుగా ఉన్న అతి పెద్ద కత్తిని తీసుకురా అని ఆర్డర్ వేస్తాడు. బట్లర్ లోపలికి వెళ్ళి ఒక పెద్ద కత్తి పట్టుకొచ్చి యంగ్ మాస్టర్ ఇదన్నిటికంటే షార్ప్ గా ఉంటుంది అని ఫెంగ్ చేతికిస్తాడు. గ్రాండ్ పా సవాల్ విసురుతూ రేయ్ చూద్దాం నీ ప్రతాపము నా ప్రతాపము ఎవరు ముందు టప్పా కడతారు, ఒక ముసలైనా లేక ఒక కుర్రాడా అని అంటాడు. ఆ కత్తి చూడగానే ఫెంగ్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. గ్రాండ్ పా ఇంకా రెచ్చగొడుతూ రేయ్ ఎక్కడిపోయిందిరా నీ ప్రతాపం, కత్తి కరెక్ట్ గా పట్టుకో, త్వరగా కానివ్వు, టైం లేదు అని అంటాడు. ఫెంగ్ వానికి పోతూ తాతయ్య నా వల్ల కాదు అని కత్తి పక్కన పెట్టేస్తాడు. ఏమైందిరా, నేనేదో చెట్టు కింద కూర్చున్నవేమని అనుకున్నావా, పిల్ల బచ్చా, నీ తాత ఎప్పుడు నీకంటే ఒక అడుగు ముందే ఉంటాడ్రా అని ఒకటే హ్యాపీ అయిపోతాడు. అప్పుడు ఫెంగ్ సరే నా కోసం ఏ అమ్మాయిని సెలెక్ట్ చేశారు అని అంటే గ్రాండ్ పా జియాంగ్ ఫ్యామిలీ కూతురు టాంగ్ నీ బెస్ట్ ఫ్రెండ్ కి పెద్దక్క అని చెప్పగానే ఫెంగ్ షాక్ అయ్యి ఆమెనా, తను నాకంటే పెద్దది కదా అంటాడు. గ్రాండ్ పా కూల్ గా కొంచెం పెద్దది అయితే ఏముందిలే, మీ అమ్మ కూడా మీ నాన్న కంటే పెద్దదే అని గుర్తు చేస్తాడు. గ్రాండ్ పా వార్నింగ్ ఇస్తాడు, బయట తిరుగుతూ వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేసావో నరికి పారేస్తా, నీ ప్రైవేట్ ప్రాపర్టీని నీ వైఫ్ కోసం దాచిపెట్టుకో, అదే నీ భార్యకి నువ్వు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అని చెప్తాడు. ఫెంగ్ చిరాగ్గా బయటకు వచ్చి తన ఫ్రెండ్ జిన్ ని కలుస్తాడు. జిన్ ఏమో బ్రో ఈ రోజేంటి భలే హ్యాండ్సమ్ గా ఉన్నావు అని అతని మీద చెయ్యి వేయబోతే ఫెంగ్ బెదిలించి కొడతాడు. ఎందుకంత కోపం, నీ మూడు ఎవరు పాడు చేశారు అని జిన్ అడుగుతుంటే ఫెంగ్ మనసులో నిన్నెప్పుడు మంచి ఫ్రెండ్ అనుకున్నాను కదరా, కానీ నువ్వు నా బామ్మర్దివి కాబోతున్నావనే నిజాన్ని దాచావు కదా అని తిట్టుకుంటాడు. అప్పుడే జిన్ అక్క అని పిలుస్తాడు. ఫెంగ్ వెనక్కి తిరుగు చూడగానే అక్కడ టాంగ్ కనిపిస్తుంది. అంతే, ఆమెను చూడగానే అతనికి తొలి చూపులోనే మలి చూపులోనే ప్రేమ పుట్టేస్తుంది. టాంగ్ జిన్ తో త్వరగా ఇంటికి రా అని చెప్పి ఫెంగ్ వైపు చూస్తూ నువ్వు కూడా అని అంటుంది. అది వినగానే ఫెంగ్ అలా ఫ్రీజ్ అయిపోతాడు. అతని చెవులు కూడా సిగ్గుతో రెడ్ అయిపోతాయి అనుకోండి. టాంగ్ ఫ్రెండ్ అడుగుతుంది జిన్ గురించి అంటే ఓకే, కానీ ఫెంగ్ మీద నీకెందుకే అంత కేర్ అన్నాయి. టాంగ్ నవ్వుతూ వీణ్ణి కూడా నేను దారిలోకి తీసుకురావాలే అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక్కడ జిన్ ఏమో ఒరే నీ చెవులెందుకురా అంత ఎర్రగా ఉన్నాయి అని అడిగితే అతని నోట్లో ఆన్సర్ ఉండదు. కాసేపటికి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మరికొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. జిన్ టైం చూసి చాలా లేట్ అయింది ఇంటికి వెళ్ళాలి అని అంటాడు. ల్యూ అనే ఫ్రెండ్ అప్పుడేనా అని అడిగితే మా అక్క చెప్పింది కదా, ఫెంగ్ నీకు కూడా చెప్పింది కదరా అని అంటాడు. ఫెంగ్ పొగరుగా తను చెప్తే నేను వెళ్ళిపోవాలా అని అంటూ మనసులో ఇంకా పెళ్లి కాలేదు అప్పుడే నన్ను గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది ఇది అని అనుకుంటాడు. జిన్ ఏమో ఎందుకురా అంత రూడ్ గా బిహేవ్ చేస్తున్నావు, మా అక్క నీ మంచి కోసమే కదా చెప్పింది అని అంటే ఫెంగ్ మాత్రం నేను ఇప్పుడు రాను నువ్వెళ్ళు అని పంపించేస్తాడు. ఫెంగ్ తనలో తాను పెళ్లి కాకముందే తను చెప్పింది వినడమేంటి, పెళ్ళయ్యాక కూడా నేను వినను, నన్ను కొంగుచాటు పెళ్ళాన్ని చేయాలని చూస్తుందా ఏంటి అని సీరియస్ గా అనుకుంటాడు. ఫెంగ్ తన ఫ్రెండ్ జిన్ ని ఆపి రేయ్ నా గురించి మీ అక్క కంప్లైంట్ చేయవు కదా అని అడిగితే జిన్ షాక్ అయ్యి అసలు నా సిస్టర్ కి నీ గురించి ఎందుకు కంప్లైంట్ చేస్తానరా, నీకేమైంది అలా, ఎందుకు ఇంత డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతాడు. ఫెంగ్ నీకు నిజంగా తెలీదా, సరే అయితే వెళ్ళలే అని పంపించేస్తాడు. జిన్ మనసులో వీడేంటి ఈ రోజు పొరపాటున ఏమైనా తప్పుడు మందు తాగాడా అని అనుకుంటాడు. ఆ తర్వాత జిన్ ఇంటికి రాగానే టాంగ్ ఒక్కడివే వచ్చావా అని అడుగుతుంది. జిన్ అవును నేను పడుకోడానికి వెళ్తున్నాను అని అంటాడు. టాంగ్ మనసులో అంటే అతను నా మాట వినలేదన్నమాట, అయితే ఈ ఫెంగ్ కి అదే నా ఫెంగ్ కి కొంచెం పొగరున్న అపరకోటీశ్వరుడు కదా చూసుకుంటాలే అని నవ్వుకుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ ఫెంగ్ ఇంటికి రాగానే వాళ్ళ తాతయ్య మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తాడు.
అది చూసిన అతను షాక్ అవుతాడు. గ్రాండ్ పా ఏమో వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. తాతయ్య మీరు ఇంకా నా మీద కోపంగా లేరా అని అడిగితే తాతయ్య వెటకారంగా నీ హ్యాపీ డేస్ ఇంకా కొన్ని రోజులే మిగిలిన్నాయి నాన్న, అందుకే ఎంజాయ్ చేయి, పెళ్లి తర్వాత నీకు అన్ని ప్యాచీలేలే, అదే ఒంటి నిండా ప్యాచ్లు వేసుకోవాల్సి వస్తుంది అని అంటూ, అయినా ఈ రోజు జియాంగ్ ఫ్యామిలీ పెళ్లి గురించి మాట్లాడడానికి మన ఇంటికి వస్తున్నారు, వాళ్ళు రాకముందే రెడీగా ఉండు అని చెప్పగానే ఫెంగ్ మనసులో నేను ఫెంగ్ ఫ్యామిలీ యంగ్ మాస్టర్ ని, ఎవరికి భయపడను, ముఖ్యంగా భార్యకి భయపడడం అంటే అది నాకే అవమానం అని బిల్డప్ ఇచ్చుకుంటాడు. కానీ కాసేపటికి గ్రాండ్ పా మళ్ళీ వార్నింగ్ ఇస్తాడు. రేయ్ ఈ రోజు రాత్రి గనక ఏమైనా తేడా చేయడానికి ట్రై చేసావు నిన్ను నిన్ను కొట్టి కొట్టి నీ బట్ని ఎర్రగా చేసేస్తాను అని అంటాడు. అప్పుడే బట్లర్ జియాంగ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చిందని చెప్తాడు. గ్రాండ్ పా ఫెంగ్ ని పంపించి వాళ్ళని లోపలికి తీసుకురమ్మంటాడు. కానీ ఫెంగ్ మాత్రం టాంగ్ ని చూడగానే కళ్ళు కూడా ఆర్పకుండా అలా చూస్తూ ఉండిపోతాడు. జిన్ వాడి ముఖం ముందు చెయ్యి ఊపుతూ బ్రో ఏంట్రా అలా అయిపోయావు, లోపలికి నడు అని అంటాడు. ఫెంగ్ ఏమీ మాట్లాడకుండా అందరినీ తీసుకెళ్తాడు. జిన్ మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉండిపోయి మేము ఈ రోజు మా అక్క పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాం కదా, మరి ఇక్కడ ఈ ఫెంగ్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని బుర్ర కొక్కుంటాడు. లోపలికి వచ్చాక ఫెంగ్ ని కోపంగా చూస్తూ రేయ్ నేను నిన్ను బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే నువ్వేంట్రా నాకు బావ అవ్వాలని చూస్తున్నావు అని అనుకుంటాడు. ఫెంగ్ వాడిని చూసి లుక్కు తిక్కుంటాడు. టాంగ్ ఫాదర్ ఫెంగ్ చాలా మంచి అబ్బాయి, నా కూతుర్ని అతని చేతిలో ధైర్యంగా పెడుతున్నాను అని అంటాడు. కానీ మనసులో మాత్రం ఈ పెళ్లి ప్రపోజర్ ముసలోడు పెట్టిన యంగ్ మాస్టర్ పెళ్లి ఒప్పుకోవడమే పెద్ద విషయం అని అనుకుంటాడు. టాంగ్ మమ్మీ కూడా ఫెంగ్ ని చూసి ఫెంగ్ ఫ్యామిలీలో ఉన్న ఏకైక వారసుడు, చాలా పొగరుబోతు గిత్తా అని విన్నాను, కానీ చూస్తుంటే చాలా పద్ధతిగా ఉన్నాడే అని అనుకుంటుంది. గ్రాండ్ పా వెంటనే సరే అయితే మీరిద్దరు వెళ్లి రేపు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోండి అనగానే వాళ్ళిద్దరు తలుపుతారు. తాతయ్య టాంగ్ ని కింద డ్రాప్ చేసిరా అని చెప్పి ఫెంగ్ కి చెప్తాడు. నెక్స్ట్ ఇద్దరు కారులో వెళ్తుంటారు. టాంగ్ కావాలనో కాదో తెలియదు కానీ బట్ మిస్టర్ ఫెంగ్ నాకు ఈ సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి కొంచెం హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. ఫెంగ్ హెల్ప్ చేయడానికి ఆమె వైపు వంగుతాడు. ఈ ప్రాసెస్ లో అనుకోకుండా అతని చెయ్యి ఆమె షోల్డర్ మీద పడుతుంది. ఇద్దరు చాలా క్లోజ్ గా దగ్గరకు వచ్చేస్తారు. ఫెంగ్ టెన్షన్ తో సీట్ బెల్ట్ పెట్టేసి మళ్ళీ కూర్చుంటాడు. అది చూసి ఆమె స్మైల్ ఇచ్చేసరికి ఫెంగ్ మనసులో కావాలని నన్ను టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తోంది అనుకుంటూ వెంటనే సీరియస్ గా డ్రింక్ పార్టీ అప్పుడు నేను జస్ట్ యాక్టింగ్ చేశాను, నాకు నిజంగా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు, ఆ ముసలోడు పొడుచుకుంటానని బెదిరిస్తేనే నేను మొహమాటానికి ఒప్పుకోవాల్సి వచ్చింది అని చెప్తాడు. మన టాంగ్ కూల్ గా నాకు తెలుసులే అంటుంది. అంటే తాతయ్య నీకు ముందే అంతా చెప్పేశారా, సరేలే నేను కూడా ఒక విషయం క్లియర్ చేస్తాను, నేను నిన్నేమీ ప్రేమించట్లేదు, సో నా నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు అని చెప్తాడు. టాంగ్ నవ్వుతూ తలుపుతుంది. అది చూసి ఫెంగ్ చిరాకు వస్తుంది. ఇదేంటి కోప్పడుకున్న నా ముందే ఫేక్ స్మైల్ ఇస్తుంది అని అనుకుంటూ సరే పద సర్టిఫికేట్ తీసుకుందాం, అసలు నాకు నీ గురించి అస్సలు ఫరక్ కూడా లేదు, సో పెళ్లి తర్వాత నాకు నచ్చిన చోటికి వెళ్తాను, ఏమైనా చేస్తాను అని అంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా కోపం తెచ్చుకుంటుంది అని. కానీ టాంగ్ కూల్ గా టెన్షన్ పడుకు ఫెంగ్, నాకు కూడా బిజినెస్ పని మీద ఎప్పుడు ట్రిప్స్ కి వెళ్లాల్సి వస్తుంది, చాలా రోజులు ఓవర్ టైం వర్క్ ఉంటుంది, సో నీ కోసం స్పెండ్ చేయడానికి నా దగ్గర అస్సలు టైం కూడా ఉండదు, నీకు నచ్చింది నువ్వు చేసుకోవచ్చు అని చెప్పేస్తుంది. అతని నోట్లో నుంచి మాట కూడా రాదు. కట్ చేస్తే బయట జిన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఇంకా రాలేదేంటి, ఆ ఫెంగ్ నా సిస్టర్ ని ఏమైనా హోటల్ కి తీసుకెళ్లాడా ఏంటి అని పిచ్చి పిచ్చిగా అనుకుంటుంటే అప్పుడే వాళ్ళు వస్తారు. జిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి అక్క నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి తన్ని పంపించేస్తాడు. ఆమె వెళ్ళగానే ఫెంగ్ ని పట్టుకొని రేయ్ నీకు అసలు నా సిస్టర్ ని పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఎవరిచ్చారా, నువ్వు అసలు నా సిస్టర్ కి ఏ మాత్రం సెట్ అవ్వవు, పరమ వేస్ట్ గాడివి నువ్వు అని అరుస్తాడు. ఫెంగ్ వెటకారంగా నేను సెట్ అవ్వనా, లేక తను నాకు సెట్ అవ్వదా, నాలాంటి వాడు మొగుడుగా దొరకడం తన అదృష్టం అని అంటే జిన్ కోపంతో నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు అని అంటే సరే అయితే నువ్వు వెళ్ళి మీ అక్కకు చెప్పు ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని అని వెళ్ళిపోతుంటాడు. రేయ్ ఎక్కడికి వెళ్తున్నావు, నా మాట ఇంకా పూర్తి కాలేదు అని జిన్ వెనక నుండి అరుస్తున్న ఫెన్ వినకుండా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జిన్ తన అక్క దగ్గరికి వెళ్ళి అక్క నీ బిజినెస్ లో చాలా లాస్ వచ్చిందని విన్నాను, మరి ఆ తాత ఫెంగ్ తో నీకు పెళ్లి ఎందుకు ఫిక్స్ చేశారు అని అడుగుతాడు. టాంగ్ అలాంటిదేం లేదు అని అంటే మరి నువ్వెందుకు పెళ్లి కొప్పుకున్నావు అని అడుగుతాడు. ఇక టాంగ్ ఫెంగ్ గురించి ఒక్కొక్కడిగా చెప్పడం మొదలు పెడుతుంది. వాడు చూడ్డానికి చాలా హ్యాండ్సమ్, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, పైగా ఈ రిచ్ ఫ్యామిలీకి ఒకే ఒక్క వారసుడు, ఈ రోజుల్లో వాడిలాంటి అబ్బాయి కోసం ఎంత మంది అమ్మాయిలు పిచ్చిగా వెయిట్ చేస్తున్నారో తెలుసా, మరి అలాంటి వాడిని పెళ్లికి ఎవరైనా ఎలా వద్దనుకుంటారు. కట్ చేస్తే అక్కడ ఫెంగ్ ఇంటికి రాగానే గ్రాండ్ పా అడుగుతారు ఏంట్రా అప్పుడే వచ్చేసావు అని. ఫెంగ్ అమాయకంగా తాతయ్య తన ఇంట్లో డ్రాప్ చేశాక మళ్ళీ ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాను అని రూమ్ లోకి వెళ్తుంటే గ్రాండ్ పా మాత్రం మనసులో తెగ బాధ పడిపోతుంటారు. అంత అందమైన టాంగ్ పక్కనున్నా కూడా వీడి
ఇంత త్వరగా ఇంటికి వచ్చేసాడంటి, వీడికి కొంపదీసి అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ ఉందా? నేను వీడిని ఇప్పటి వరకు ఏ అమ్మాయితో చూడనే లేదు. బాడీ షేప్ చూస్తేనేమో పక్కగా ఉంది, కానీ లోపల ఏదైనా సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉందా అని అనుమానంగా చూస్తుంటే ఫెంగ్ ఆ చూపులు భరించలేక, తాతయ్య ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతాడు. డైరెక్ట్ గా అడిగేస్తాడు, నీకు ఆ అమ్మాయి నచ్చలేదా అని. ఫెంగ్ అదేం క్వశ్చన్ అని అంటే, చూడు ఫెంగ్, తరతరాలుగా మన వంశం చాలా గ్రేట్, కానీ నువ్వు అని ఆపేసరికి ఫెంగ్ మాత్రం నాకు అబ్బాయిలంటే ఇష్టం అని నోరు జారుతాడు. గ్రాండ్ పా బిత్తరబోయి చూసేసరికి, అంటే నా ఉద్దేశం నాకు అమ్మాయిలంటే ఇష్టం, అబ్బాయిలు కాదు తాతయ్య అని సర్దుకుంటాడు. రేయ్ నిజం చెప్తున్నావు కదా అని మళ్ళీ అడిగితే, షూర్ షూర్ 100% షూర్ తాతయ్య అని చెప్తాడు. సరే అయితే రేపు మార్నింగే వెళ్లి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని చావు అని పంపిస్తాడు. నెక్స్ట్ డే ఫెంగ్ చాలా నీట్ గా రెడీ అయ్యి టాంగ్ కోసం వెయిట్ చేస్తుంటాడు. తను రాగానే నా కోసం చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నావా అని అడుగుతుంది. ఫెంగ్ మనసులో ఇప్పుడు నేను అవును అని చెప్తే ఈ పెళ్లి కోసం నేను తెగ ఆరాట పడుతున్నాను అని అనుకుంటుందేమో అని ఫిక్స్ అయి పైకి మాత్రం, అబ్బే లేదమ్మా, అసలు నాకు రావాలనే లేదు, ఆ ముసలోడు బలవంతంగా గాడ్స్ ని తోడిచ్చి పంపితే వచ్చాను అని బిల్డప్ ఇస్తుంటే టాంగ్ నవ్వి, నేను నువ్వు ఎలా వచ్చావని అడగలేదు, సరేలే పద వెళ్దాం అని అంటుంది. ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నాక రాత్రి ఫెంగ్ ఫ్యామిలీ ఇంటికి వస్తారు. అక్కడ గ్రాండ్ పా వాళ్ళిద్దరికి గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేస్తారు. ఫెంగ్ షాక్ అవుతాడు అది చూసి. ఇంట్లో పని వాళ్ళంతా టాంగ్ ని వెల్కమ్ మేడం అంటూ పిలుస్తుంటే బట్లర్ మెల్లగా, మేడం మా యంగ్ మాస్టర్ ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కూడా ఇంటికి తీసుకురాలేదు, మీరే ఫస్ట్ అని ఇంకో పక్క ఫెంగ్ తెగ ఖుషి అయిపోతుంటే మనసులో అనుకుంటాడు, ఇందులో సంతోషపడ్డానికి ఏముంది, నాకు నేనే ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి, ఈ రోజు నాకు పెళ్ళైంది కాబట్టి అని అనుకుంటాడు. అప్పుడు గ్రాండ్ పా ఫెంగ్ ని పక్కకు తీసుకెళ్లి, చూడ్రా నాకు నీ మీద పెద్దగా ఆశలేం లేవు, నాకు త్వరగా ఒక మనవన్ని ఇచ్చేసే, ఇప్పుడు పెళ్లి అయిపోయింది కదా, ఇక నుంచి ఎలాంటి నాటకాలొద్దు, ఈ రోజు మీ ఫస్ట్ నైట్, నా ముందు కప్పుల్లా యాక్టింగ్ చేసి రూమ్ కి వెళ్ళాక విడివిడి బెడ్స్ మీద పడుకొని నన్ను ఫూల్ చేయాలని చూడకు అని వార్నింగ్ ఇస్తారు. అతని కోపం వచ్చి, తాతయ్య నీకు నేను పిల్లల్ని కనే మిషన్ లా కనిపిస్తున్నానా అని తిడుతుంటే గ్రాండ్ పా మాత్రం, నాకు అవేం తెలీదు, త్వరగా మనవన్ని ఇస్తావా లేక రేపటి నుంచి కంపెనీకి వెళ్లి వర్క్ చేస్తావా, ఏ చేసినా నాకు రిజల్ట్ కావాలి అని చెప్పి వెళ్లిపోతారు. ఫెంగ్ మనసులో, నేను ఒక క్రికెట్ టీం ని కానీ చచ్చినా చస్తాను, కానీ ఆ కంపెనీకి మాత్రం వెళ్లి పని చేయను బాబోయ్ అని డిసైడ్ అవుతాడు. ఇక ఫెంగ్ రూమ్ లోకి వెళ్లేసరికి సరిగ్గా టాంగ్ వాష్రూమ్ నుండి బయటకు వస్తుంది. ఆమెని ఆ డ్రెస్ లో చూసి ఫెంగ్ చాలా నెర్వస్ అయిపోతాడు. టాంగ్ ముఖంలో మాత్రం ఎలాంటి టెన్షన్ ఉండదు. నువ్వు ఫ్రెష్ అప్ అవ్వవా అని అడిగితే, ఎందుకు నేనంతా గలీజ్ గా ఉన్నానా అని అడిగి మనసులో, ఇప్పుడు ఖచ్చితంగా తన కోపం వస్తుంది అని అనుకుంటాడు. కానీ టాంగ్ అతని దగ్గరకు వచ్చి, మనం కొంచెం మాట్లాడుకోవాలి ఫెంగ్ అని అంటుంది. ఫెంగ్ వణికిపోతూ ఏం మాట్లాడాలి అని అడిగే లోపే ఆమె తన పక్కన కూర్చుంటుంది. చాలా క్లోజ్ గా ఆమె అతని కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు నాతో ఎప్పుడు పడుకోవాలనుకున్నావు అని డైరెక్ట్ గా అడిగేస్తుంది. ఆ మాటకి ఫెంగ్ షాక్ అయ్యే లోపే టాంగ్ అతని లిప్స్ మీద డీప్ కిస్ చేసేస్తుంది. అంతటితో ఆగకుండా ఆమె అతని మీదికి ఎక్కి కూర్చొని మళ్ళీ చాలా వైల్డ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫెంగ్ కాసేపు తన్ని తాను కంట్రోల్ చేసుకోవాలని చూస్తాడు, కానీ ఆమె రొమాంటిక్ అటాక్ ని తట్టుకోలేక అతను కూడా రెచ్చిపోయి కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు ఆ రాత్రి వాళ్ళ ఫస్ట్ నైట్ ని రొమాంటిక్ గా గడుపు. నెక్స్ట్ డే మార్నింగ్ టాంగ్ నిద్ర లేచి తన నడుము పట్టుకొని కూర్చొని, అతనికి కూడా నాలాగే ఇది ఫస్ట్ టైం అన్నమాట అని అనుకుంటుంది. అప్పుడే నిద్రలో ఉన్న ఫెంగ్ ఆమెను వెనక నుండి హగ్ చేసుకుంటాడు. వెంటనే మెలకులోకి వచ్చి సారీ అని చెప్పి ముఖం పక్కకు తిప్పుకుంటాడు. మళ్ళీ మనసులో, సారీ ఎందుకు చెప్పాను, తన నా వైఫ్ కదా అని ధైర్యం తెచ్చుకొని ఆమెను పట్టుకొని కిస్ చేయబోతాడు. కానీ ఆమె అతన్ని ఆపి, ఇప్పుడు కాదు, రాత్రి వరకు వెయిట్ చేయి అని అంటుంది. ఫెంగ్ కూడా మంచి బుద్ధిమంతుల్లాగా వింటాడు. ఇద్దరు రెడీ అయి బ్రేక్ఫాస్ట్ కి వస్తారు. వీడు నిన్న నైట్ ఏదైనా పని చేశాడా లేదా అని అనుమానంగా చూస్తూ టాంగ్ ని అడుగుతాడు, నిన్న రాత్రి బాగా నిద్ర పట్టిందా అమ్మా అని అంటే ఆమె అవును అన్నట్టు తలుపుతుంది. గ్రాండ్ పా ఫెంగ్ ని కోపంగా చూస్తుంటారు. ఫెంగ్ ఏమీ అర్థం కాదు. మళ్ళీ ఏమైంది, పెళ్లి చేసుకోమంటే చేసుకున్నాను, ఫస్ట్ నైట్ అంటే కానిచ్చాను, ఇంకా ఎందుకలా ముఖం పెట్టారు, ఈ ముసలోడికి వయసు పెరిగే కొద్దీ సంతోష పెట్టడం చాలా కష్టమైపోతుంది అని తిట్టుకుంటుంటే టాంగ్ గ్రాండ్ పాతో అంటుంది, గ్రాండ్ పా నేను 2 days బిజినెస్ ట్రిప్ కి వెళ్ళాలి అని. సరే వెళ్ళు అంటారు. ఆమె వెళ్ళాక గ్రాండ్ పా బట్లర్ ఇద్దరు ఫెంగ్ ని మళ్ళీ కోపంగా చూస్తారు. అసలు నన్నెందుకు అలా చూస్తున్నారు అని అతను అడిగితే గ్రాండ్ పా, రేయ్ నిన్న రాత్రి ఆమెతో ఏదైనా బ్యాడ్ గా బిహేవ్ చేసావా అని అడుగుతాడు. ఫెంగ్ కి అన్నం ముద్ద గొంతులో అతుక్కుపోతుంది. మీకెవరు చెప్పారు తాతయ్య అని అంటే, చెప్పడమేంట్రా, పెళ్ళైన నెక్స్ట్ డేనే బిజినెస్ ట్రిప్ అని సాకు చెప్పి పారిపోతుంది, ఖచ్చితంగా నీ పర్ఫార్మెన్స్ తనకి నచ్చుండదు, అందుకే తప్పించుకోవడానికి వెళ్తుంది అని గట్టిగా ఇచ్చేస్తాడు. కానీ ఫెంగ్ మనసులో, నిన్న రాత్రి తను
నాతో చాలా హ్యాపీగా ఉంది కదా, మరి తాతయ్య అన్నట్టు నా పర్ఫార్మెన్స్ నచ్చకపోవడం ఏంటి, తనెందుకు నా విషయంలో అన్సాటిస్ఫైడ్ గా ఉంటుంది అన్న ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత ఫెంగ్ తన ఫ్రెండ్స్ తో కలిసి బార్ లో డ్రింక్ చేయడానికి వస్తాడు. అక్కడ జిన్ ని చూసి నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. జిన్ ఏమో అది నీకెందుకు అని అంటే ఫెంగ్ ప్రౌడ్ గా చూడు, ఇప్పుడు నేను నీకంటే పెద్దవాణ్ణి, నాతో కొంచెం రెస్పెక్ట్ తో మాట్లాడు, మర్చిపోకు నేను నీ బావని అని అంటాడు. ఆ మాట వినగానే ఫ్రెండ్స్ అందరు షాక్, అసలు ఇదెప్పుడు జరిగిందిరా అని. ఫెంగ్ వెంటనే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసి వాళ్ళకి చూపిస్తాడు. ఇంకో ఫ్రెండ్ ఏమో అసలు మీ ఇద్దరి మధ్య లవ్ ఎప్పుడు పుట్టింది అని అడిగితే ఫెంగ్ ఇది అరేంజ్ మ్యారేజ్ అని చెప్తాడు. జిన్ కోపంగా ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నేను ఈ పెళ్లి జరగనిచ్చేవాన్ని అనుకుంటున్నారా అని అరుస్తాడు. కానీ ఫెంగ్ తగ్గకుండా ఫీలింగ్స్ లేకపోతే తను నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది, దీన్ని బట్టే అర్థం కావట్లేదా తను నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అని బిల్డప్ ఇస్తుంటే లూన్ అవుతూ సరే సరేలే ఏవేవో అనుకుంటావు, అన్ని జరగవులే, దా చీజ్ కొడదాం అని అందరూ కలిసి ఫెంగ్ చేత విపరీతంగా డ్రింక్ చేయిస్తారు. అప్పుడు జిన్ మెల్లగా ఫెంగ్ తాగి పడిపోయిన ఫోటో తీసి టాంగ్ కి పంపిస్తాడు. మా అక్కకి తాగిన వాళ్ళంటే అస్సలు నచ్చదు, వీడిని పరిస్థితిలో చూస్తే ఖచ్చితంగా మండిపోతుంది అని ప్లాన్ వేస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే టాంగ్ ఆ ఫోటో చూడగానే వెంటనే బార్క్ వచ్చేస్తుంది. మీరంతా కలిసి వీన్ని పాడు చేస్తున్నారు కదా, వెళ్లి వీన్ని కార్లో కూర్చోబెట్టండి అని అందరికి క్లాస్ పీకి ఫెంగ్ ఇంటికి తీసుకెళ్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అతను నిద్ర లేచి అసలు నేను ఇంటికి ఎలా వచ్చాను అని ఆలోచిస్తుంటాడు. మెల్లగా బ్లాంకెట్ లోపలికి చూస్తుంటే అతని బట్టలన్నీ మాయమైపోయి ఉంటాయి. అప్పుడే టాంగ్ వచ్చి గుడ్ మార్నింగ్, ఇంకా తలనొప్పిగా ఉందా అని అడుగుతుంది. ఫెంగ్ అవుననగానే కిచెన్ లో హ్యాంగ్ ఓవర్ సూప్ ఉంది, వెళ్లి తాగు, అసలు అంతలా ఎందుకు తాగావు అని అడుగుతుంది. ఫెంగ్ కవర్ చేస్తూ నేను తాగలేదు, ఆ లూషన్ గాళ్ళే నన్ను బలవంతంగా తాగించారు, ఆ జిన్ గారైతే అక్కడే ఉన్నా నాకు కొంచెం కూడా హెల్ప్ చేయలేదు అని కంప్లైంట్ ఇస్తుంటే టాంగ్ అతని ముఖం మీద చేయి వేసి నిమురుతూ పర్లేదులే నేను నిన్నేం అనట్లేదు అని అంటుంది. ఆ తర్వాత టాంగ్ ఆఫీస్ లో జిన్ ని పిలిపించి నేను ఒక విషయం ఆలోచిస్తున్నాను, మీ బావని మార్చేద్దామా అని అడుగుతుంది. జిన్ ఫుల్ హ్యాపీ అయిపోయి అక్క నిజంగానా, అది పాసిబులా అని అడిగితే టాంగ్ అతన్ని కోపంగా గుర్రుమని చూస్తుంది. ఆ చూపుకి భయపడి అబ్బాయి లేదు లేదక్క, నా బావగారి అందరికంటే బెస్ట్ అని మాట మారుస్తాడు. అప్పుడు టాంగ్ నిన్న రాత్రి బాగా ఎంజాయ్ చేసావు కదా, అందుకే రేపటి నుంచి నువ్వు కూడా కంపెనీలో జాయిన్ అవ్వాలి, ఇక నుండి అంతా నువ్వే హ్యాండిల్ చేయాలి అని ఆర్డర్ ఇస్తుంటే అతను భయపడిపోయి అక్క లేదే, నువ్వుంటేనే ఈ కంపెనీ బాగుంటుంది అని అంటే టాంగ్ సీరియస్ గా చూస్తుంది. దాంతో వాడు ఓకే అని చెప్పి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే టాంగ్ రెస్టారెంట్ కి వెళ్లేసరికి అక్కడ జిన్ తో పాటు ఆమె హై స్కూల్ క్లాస్మేట్ లియాంగ్ కూడా కూర్చొని ఉండడం చూసి షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే జిన్ డిన్నర్ కి ఇన్వైట్ చేశాడని చెప్పబోతుంటే జిన్ మధ్యలో దూరి అక్క తను నాకు అనుకోకుండా బయట కలిశాడు, అందుకే భోజనానికి పిలిచాను అని కవర్ చేస్తాడు. ముగ్గురు కూర్చొని తింటున్నప్పుడు జిన్ మెల్లగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అది జస్ట్ ఫెంగ్ కి చూపించడానికే. ఆ పోస్ట్ చూడగానే ఫెంగ్ కి ఫుల్ జెలస్ పుడుతుంది. ఓహో అందుకేనా ఈ రోజు ఇంటికి భోజనానికి కూడా రాలేదు, తను ఎవరినో కలవడానికి వెళ్ళిందనమాట అని మండి వెంటనే జిన్ కి మెసేజ్ చేస్తాడు. నువ్వు టాంగ్ తో కలిసి డిన్నర్ కి వెళ్ళావు కదా, అక్కడ మీ ఇద్దరే ఉన్నారా లేదా ఇంకో పర్సన్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. జిన్ ఆ మెసేజ్ చూసి అమ్మయ్యా చేప వల్లో పడింది అని అనుకుంటూ అవును అని రిప్లై ఇస్తాడు. ఫెంగా అవును అని రిప్లై చూసి పిచ్చి కోపంతో ఊగిపోతాడు. ఈ గాడిదికి అవును తప్ప ఏం మెసేజ్ చేయడం చాత కదా అని తిట్టుకొని కోపాన్ని అదుపులో ఉంచుకొని అసలు ఎవడాడు అని అడుగుతాడు. జిన్ అంటాడు తను మా అక్క హై స్కూల్ క్లాస్మేట్, కానీ నువ్వు తప్పుగా ఏమనుకోకు, వాళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, కాకపోతే హై స్కూల్స్ లో వీళ్ళిద్దరి గురించి చాలా రూమర్స్ ఉండేవిలే అని మంట పెడతాడు. అంతే ఫెంగ్ షాక్ తో సోఫాలో నుంచి టక్కుని లేసి నిలబడతాడు. రేయ్ ఏంటా రూమర్స్ క్లియర్ గా చెప్పు అని అంటే అతను మళ్ళీ మంట పెడుతూ ఏముంది బ్రో, వాళ్ళిద్దరు ఒకరికొకరు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అందరూ అనుకునేవారు అని అంటాడు. ఫెంగ్ కవర్ చేస్తూ అయితే ఏంటి అదంతా గతం, ఇవన్నీ చెత్త ముచ్చట్లు అని అంటుంటే జిన్ మనసులో నవ్వుకుంటూ ఇప్పుడు మా అక్కని ప్రేమించకుండా ఎక్కడికి వెళ్తావురా అని కుష్ అయిపోతాడు. ఇక్కడ రెస్టారెంట్ లో లియాంగ్ అడుగుతాడు మీ ఇంట్లో నిన్ను అరేంజ్ మ్యారేజ్ చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారని విన్నాను, నిజమేనా అంటే నేను ఆల్రెడీ మ్యారీడ్ అని చెప్తుంది. లియాంగ్ షాక్ అయ్యి ఎవరా పర్సన్ షన్నా అని అడిగితే కాదు ఫెంగ్ అని అంటుంది. ఫెంగ్ ఫ్యామిలీ యంగ్ మాస్టరా అని అతను షాక్ అవుతుంటే ఆమె అవునని తలుపుతుంది. డిన్నర్ కంప్లీట్ చేసుకుని టాంగ్ ఇంటికి వచ్చేసరికి ఫెంగ్ ఫుల్ కోపంగా హాల్లో కూర్చొని ఉంటాడు. అతన్ని చూసి టాంగ్ ఇంకా పడుకోలేదా, నా కోసం వెయిట్ చేస్తున్నావా అని అడిగితే అతను చిరాగ్గా ఎవరు నీ కోసం వెయిట్ చేసేది, నేను ఇక్కడ గేమ్స్ ఆడుకుంటున్నాను అని అరుస్తాడు. టాంగ్ సరే నెక్స్ట్ టైం నుండి లేట్ గా రాన్లే అని చెప్పి షార్ తీసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఫెంగ్ కోపంతో ఫోన్ విసిరేసి కనీసం ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయకుండా అంత యాటిట్యూడ్ చూపించి వెళ్లిపోతుందా అని మండిపోతుంటాడు. కాసేపటికి టాంగ్ షార్ కంప్లీట్ చేసుకుని బెడ్ మీద పడుకుంటుంది. ఫెంగ్ మనసులో పాత క్లాస్మేట్స్ తో తిరిగి వచ్చి బాగా అలసిపోయినట్టుంది, కనీసం హస్బెండ్ ని బ్రతిమలాడాలనే టైం కూడా లేదా అని అనుకుంటూ వెంటనే ఆమె మీద ఉన్న బ్లాంకెట్ తీసేసి ఆమె మీద ఎక్కి కూర్చుంటాడు. ఆమెను కిస్ చేయడానికి దగ్గరకు వస్తే టాంగ్ ఈ రోజు వద్దు ఫెంగ్ అని అంటుంది. కానీ ఫెంగ్ ఈసారి అస్సలు ఊరుకోడు. ఆమె రెండు చేతుల్ని పట్టుకొని పైకి లాగి రొమాంటిక్ గా కిస్ చేస్తాడు. టాంగ్ కూడా
కూడా ఇక అతన్ని ఆపదు. అలా ఆ రాత్రి ఇద్దరు చాలా డీప్ రొమాన్స్ లో మునిగిపోతారు. నెక్స్ట్ డే ఆఫీస్ లో టాంగ్ చాలా నీరసంగా ఉండడం చూసి జిన్ అడుగుతాడు, అక్క బానే ఉన్నావా అని. హా, నిన్న రాత్రి సరిగ్గా నిద్రపోలేదు అని చెప్తుంది. జిన్ మనసులో, అంటే నిన్న ఆ ఫెంగ్ గాడితో గొడవ జరగడం వల్లే మా అక్క నిద్రపోయి ఉండదు. నేను అంత మంట పెట్టా కదా, అయినా మా అక్క మేడ మీద ఏంటి లవ్ బైట్ కూడా కనిపించట్లేదు. అంటే ఆ గాడిద గాడు ఇప్పటికి మా అక్కని టచ్ కూడా చేయలేదా? మా అక్క బంగారం కదరా, తను ఇంతలా ఏడిపిస్తావా? తనని ఇంకా ప్రేమించకుండా తన నూరికే నీ పక్కన పెట్టుకుందాం అనుకున్నావా అని రగిలిపోతాడు. వెంటనే ఫెంగ్ ఆఫీస్ రూమ్ బయటకెళ్లి అతను రాగానే ముఖం మీద ఒకటి ఇచ్చి పడేస్తాడు. గార్డ్స్ జిన్ని పట్టుకుంటారు. ఫెంగ్ షాక్, నన్నెందుకు కొట్టావురా అని అడిగితే, నిన్న మా అక్కని ఏం చేసావురా నువ్వు అని అరుస్తాడు. ఫెంగ్ మనసులో, పెళ్ళైన జంట ఏం చేస్తారో అదే కదా చేసింది, కాకపోతే నిన్న రాత్రి కొంచెం ఫోర్స్ఫుల్ గా వైల్డ్ గా జరిగిందేమో, అందుకే టాంగ్ తమ్ముడికి చెప్పేసిందా అని భయపడుతూ గార్డ్స్ ని వదిలేమని చెప్పి జిన్ని పక్కకు తీసుకెళ్తాడు. జిన్ అడుగుతాడు, మా అక్కకి ఎప్పుడు డివోర్స్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నావు అని అంటే ఫెంగ్ షాక్ అయ్యి, డివోర్సా అని అడుగుతాడు. నిన్న రాత్రి నీ కోపాన్నంతా తన మీద చూపించావు కదా, అలా చేస్తే నువ్వు మొగాడివి అని ప్రూవ్ చేసుకున్నట్టా అని జిన్ అంటే ఫెంగ్, నిన్న రాత్రి నేను కొంచెం కోపంలో ఉన్న మాట వాస్తవమే, అంత మాత్రాన్ని డివోర్స్ ఇచ్చేస్తానా ఏంటి అని అంటాడు. జిన్కి అర్థం కాక, అంటే నిన్న లియాంగ్ గురించి తనతో గొడవ పడ్డావా అని అడుగుతాడు. ఫెంగము నీకు టాంగ్ చెప్పిందా అని అంటే, తను నాకేం చెప్పలేదు, మరి నువ్వు నన్ను ఎందుకు కొట్టావురా అని అడుగుతాడు. జిన్ ఎమోషనల్ అయిపోయి, నీకు మా అక్క ఇష్టం లేకపోతే పెళ్ళొద్దనాల్సింది, తనని ప్రేమించకుండా ఇంట్లో బొమ్మలా ఉంచుకోవడం తనకి అవమానం కదా, తను కూడా ఒక అమ్మాయే కదా, మిగతా వాళ్ళని చూస్తుంటే తనకి ఎంత బాధగా ఉంటుంది అని అంటాడు. ఫెంగ్ సిగ్గుపడుతూ, రే నేను తన్ని టచ్ చేయలేదని నీకెవరు చెప్పారా ఎడ్డోడా, నేను తన్ని ప్రతి రాత్రి టచ్ చేస్తూనే ఉన్నాను అని చెప్తాడు. జిన్ షాక్ అయ్యి డౌట్ గా, మరి నిన్న రాత్రి ఏం చేసావు అని అడిగితే ఫెంగ్, ఫస్ట్ కిస్ చేశాను, ఆ తర్వాత అని చెప్పి సిగ్గుతో అక్కడి నుంచి పారిపోతాడు. జిన్ కి ఫస్ట్ అర్థం కాదు, ఆ తర్వాత అసలు విషయం అర్థమై గట్టిగా అరుస్తాడు. రాత్రి డిన్నర్ టైమ్ లో గ్రాండ్ పాతో కలిసి తింటున్నప్పుడు ఫెంగ్ దెబ్బ తగిలిన చోట చేయి పెట్టుకొని తింటుంటాడు. గ్రాండ్ పా అడుగుతాడు, జిన్ నిన్న ఆఫీస్ కి వచ్చి నిన్ను కొట్టాడంట కదా అని. టాంగ్ అది విని షాక్ అవుతుంది. అందుకేనా జిన్ ఇందాక వింతగా మాట్లాడాడు అని అనుకొని ఫెంగ్ దగ్గరికి వెళ్లి, అతను నిన్నెందుకు కొట్టాడు అని అడుగుతూ అతని దెబ్బ మీద కేర్ చూపిస్తుంది. ఫెంగ్, నేను బానే ఉన్నాను అని అంటాడు. గ్రాండ్ పా ఏమో, నేను వీడికి బాగా గారాబం చేశాను, ఖచ్చితంగా వీడేదో తప్పు చేసి ఉంటాడని అంటే ఫెంగ్, ఇది మా ఫ్రెండ్స్ మధ్య విషయం, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్తాడు. టాంగ్ మనసులో, జిన్ తప్పు చేశాడు, అతనికి ఏదైనా అయ్యి ఉంటే నేను వాడితో సారీ చెప్పిస్తాను అని అనుకుంటూ జిన్ కి కాల్ చేస్తుంది. కానీ అతను ఫోన్ ఎత్తాడు. ఫెంగ్ మనసులో, ఈ అక్క తమ్ములు కలిసి నా గురించి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి అని డౌట్ పడతాడు. టాంగ్ అతని దగ్గరకు వచ్చి, నాకు తెలుసు మీ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందని, కానీ కొన్ని విషయాలు అతనికి చెప్పకూడదు ఫెంగ్ అని అంటుంది. ఫెంగ్, అలాంటిదేం లేదు, ఇదంతా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అంటే టాంగ్ ఏమో, నాకు నీ మీద నమ్మకం ఉంది అని చెప్పి అతని బుగ్గ మీద తగిలిన దెబ్బకి మెల్లగా ఊదుతుంది. ఇంకా నొప్పిగా ఉందా అని అడుగుతుంది. మనోడు అవును అని అంటే ఆమె అక్కడ ఒక చిన్న కిస్ ఇచ్చి, ఇప్పుడు అని అడుగుతుంది. ఫెంగ్ కి మళ్ళీ మూడొచ్చేస్తుంది. ఆమెను లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని రొమాంటిక్ గా కిస్ చేస్తుంటాడు. నెక్స్ట్ డే మార్నింగే జిన్ వచ్చి గ్రాండ్ పాకి సారీ చెప్తాడు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందిరా అని అతను అడిగితే జిన్ మెల్లగా, ఏం లేదు తాతయ్య, జస్ట్ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే అని చెప్తాడు. అప్పుడే ఫెంగ్ టాంగ్ బయటకు వస్తారు. జిన్ని చూడగానే ఫెంగ్, నువ్వు ఇంత పొద్దున్న ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. జిన్ కొంచెం పొగరుగా, అది నీకెందుకు, నేను మా అక్కను చూడ్డానికి వచ్చాను అని అంటే టాంగ్ సీరియస్ అయ్యి, జిన్ నీ బావతో సరిగ్గా మాట్లాడడం నేర్చుకో అని చెప్తుంది. ఆ మాటకి ఫెంగ్ ఫుల్ ఖుష్ అయిపోయి జిన్ వైపు చూసి ఎక్కిరిస్తూ ముఖం పెడతాడు. టాంగ్, అసలు ఎందుకు వచ్చావు అని అడిగితే జిన్, మీరిద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నారు కదా, అందుకే ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీ అడుగుతున్నారు అని చెప్తాడు. దానికి టాంగ్, సరే అయితే ఈ రోజు రాత్రి కలుద్దాం అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో ఫ్రెండ్స్ అంతా కలిసి వీళ్ళ పెళ్లిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఫెంగ్ టాంగ్ చెవులో, నీకు ఇక్కడ బోర్ కొడితే త్వరగా ఇంటికి వెళ్ళాలనిపిస్తే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోదాం అని తన్ని కంఫర్ట్ చేయడానికి చూస్తుంటాడు. తను నవ్వి, పర్లేదు ఎంజాయ్ చేయి, కాసేపు అయ్యాక వెళ్దాంలే అని చెప్తుంది. అప్పుడే హీనా అనే ఒక అమ్మాయి ఎగ్జైట్ అవుతూ ఫెంగ్ కి ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఫెంగ్ అది తీసుకుని థ్యాంక్ యూ అని చెప్తూ టాంగ్ ని పరిచయం చేస్తాడు. ఈమె నా వైఫ్ అని. అది విన్న హీనా బావురమని ఏడుస్తూ, నేను జస్ట్ 1 month సిటీ నుంచి వెళ్లిపోయాను, అప్పుడే నువ్వు పెళ్లి చేసేసుకున్నావా, నీకు అసలు గర్ల్ ఫ్రెండ్స్ లేరనన్నావు, మరి వైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది, నా నుండి తప్పించుకోవడానికి ఏమన్నా ఫేక్ వైఫ్ గా తెచ్చుకున్నావు కదా అని ఏడుస్తూ రచ్చ రచ్చ చేస్తుంటే ఫెంగ్ షాక్ అయ్యి, లేదు నిజం, మేము ఆల్రెడీ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం, తను నా బెస్ట్ ఫ్రెండ్ జిన్ సిస్టర్ అని చెప్తాడు. ఆ మాట విన్న హీనా ఇంకా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఫెంగ్ కోపంగా, నోర్ముయ్, ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే, నువ్వు
ఏడవడం ఆపకపోతే ఇక్కడ నుంచి బయటకెళ్ళేస్తా అని అరుస్తాడు. హీనా ఏడుస్తూ వెళ్లి టాంగ్ పక్కన కూర్చుంటుంది. ఆమె ఏడుపును చూసి టాంగ్ కి జాలనిపించి ఆమె కన్నీళ్లు తుడుస్తుంది. అప్పుడే హీనా లేచి నిలబడి, టాంగ్, నువ్వు ఫెంగ్ కి డివోర్స్ ఇవ్వగలవా? ఎందుకంటే అతను అంటే నాకు చాలా ఇష్టం. దీనికి బదులుగా నువ్వు ఏం అడిగినా చేయడానికి నేను రెడీ అని అడుగుతుంది. ఫెంగ్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంటా పిచ్చివాగుడు అని అరిస్తే టాంగ్ మాత్రం చాలా కూల్ గా, ఏం అడిగినా చేస్తావా అయితే అని అంటుంది. నువ్వు చెప్పి చూడు అని హీనా అంటే, టాంగ్, నాకు కాస్ట్లీ కార్స్ గిఫ్ట్స్ ఏమొద్దు, కానీ నాకిప్పుడు క్యాష్ అండ్ గోల్డ్ కావాలి అని అంటుంది. ఆమె కొంచెం సైలెంట్ గా ఉండేసరికి టాంగ్ అంటుంది, ఏంటి నీ మనసులో ఫెంగ్ కి ఎలాంటి వాల్యూ లేదా అని అడిగితే, లేకపోవడం ఏంటి, అతను నా పాలిట ఒక ప్రిన్స్ అని హీనా చెప్తుంది. దానికి టాంగ్ సరే అయితే ఒక 10 బిలియన్స్ ఇచ్చి ఇతన్ని తీసుకెళ్లిపో అని బేరం ఆడుతుంది. ఆ ప్రైజ్ విన్నాక ఫెంగ్ కి పిచ్చ కోపం వస్తుంది. ఏంటిమా నా మీద బేరాలు ఆడుతుంది అని ఫ్రస్ట్రేట్ అవుతుంటే, ఇంకో పక్క హీనా ఏమో బిత్తరపోయి, ప్రెజెంట్ నా దగ్గర అంత డబ్బు లేదు అని అంటుంది. అప్పుడు టాంగ్ ఒక ప్లాన్ చెప్తుంది. అయితే ఒక పని చేద్దాం, ప్రెజెంట్ ఇతని నా దగ్గర ఉండనివ్వు, నువ్వు కష్టపడి 10 బిలియన్ సంపాదించినప్పుడు ఇతన్ని తీసుకెళ్లిపోదు గాని ఏమంటావు అని అంటే, హీనా ఫుల్ ఖుషిగా నిజంగానా అని అంటుంది. ఆమె తలుపుగానే హీనా ఎక్సైట్మెంట్ తో వెళ్లిపోతుంది. కానీ ఫెంగ్ మాత్రం ఆమెను కోపంగా చూస్తూ ఉంటాడు. నా మీద ఈమె కొంచెం కూడా ప్రేమ లేనట్టుంది అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఇంటికి వస్తాడు. వచ్చాక కూడా మంటతోనే ఉంటాడు. నిజంగానే ఆ 10 బిలియన్స్ కోసం నన్ను అమ్మేస్తావా అని అంటే, టాంగ్ నవ్వి, ఎందుకు, రేట్ తక్కువ చెప్పానా అని అడుగుతుంది. నేను మనిషిని, ఆడుకునే బొమ్మను కాదు. ఒకవేళ తను నిజంగా డబ్బు తెస్తే ఏం చేస్తావు అని అంటే, అప్పుడు డబ్బు తీసుకుంటాను, టెన్షన్ పడకు, నీకు కూడా ఒక 5 బిలియన్ వాటా ఇస్తానులే అని టీజ్ చేస్తున్నట్లు అంటుంది. ఫెంగ్ కి ఇంకా బీపీలు వస్తుంది. నాకు నీ డబ్బొద్దు అని అరుస్తాడు. ఎందుకొద్దు, నువ్వే కదా చెప్పావు నాకు నీ మీద ఇష్టం లేదని, పెళ్లి తర్వాత నాకేమీ ఇవ్వలేనని, మరి ఇప్పుడు ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు అని ఆమె అడిగేసరికి ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు. అప్పుడు టాంగ్ నవ్వుతూ, నేను జస్ట్ జోక్ చేశానులే, వెళ్లి స్నానం చేసిరా అని చెప్తుంది. ఫెంగ్ ఇంకా అలిగి, లేదు, ముందు నన్ను బ్రతిమ్లాడు, అప్పుడే వెళ్తాను అని మొండికేస్తాడు. ఆమె ప్లీజ్ 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 అని కొంచెం గారాబం చేసేసరికి మనోడు నవ్వుకుంటూ లోపలికి వెళ్తాడు. నెక్స్ట్ డేనే టాంగ్ జిన్ని పిలిచి హీనా డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. అప్పుడు అతని మాకు అనుమానం ఉందని డౌట్ వచ్చి, అక్క, వాళ్ళిద్దరూ జస్ట్ చిన్నప్పటి ఫ్రెండ్స్ అంతే, తప్పుగా ఏం అనుకోకు, మా ఫెంగడు కొంచెం పొగరున్నవాడే కానీ ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కూడా డేట్ చేయలేదు, నాలాగే వాడు కూడా చాలా క్లీన్ అని సర్టిఫికేట్ ఇస్తాడు. టాంగ్ నవ్వి, హీనా చాలా టాలెంటెడ్ అమ్మాయిలా ఉంది, అలాంటి వాళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేయాలి అని అంటే జిన్ కూడా ఓకే అంటాడు. నెక్స్ట్ సీన్ లో టాంగ్ హీనాని కలిసి, నిన్ను మా కంపెనీలో జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాను, మా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎంత పవర్ఫుల్ నీకు తెలుసు కదా, నువ్వు నాతో కాంట్రాక్ట్ సైన్ చేస్తే నేను నీకు సపోర్ట్ చేస్తాను అని ఆఫర్ ఇస్తుంది. హీనా మనసులో, ఏంటి అమ్మాయి ఇంత వింతగా ఉంది, నేను ఈమె హస్బెండ్ ని లాక్కోవాలనుకుంటుంటే ఈమెమో నన్ను ఫేమస్ చేయాలనుకుంటుంది, ఎలాగూ 10 బిలియన్ సంపాదించాలి కదా, ఈమె దగ్గరే ఉంటే దాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు అని ప్లాన్ వేసి సైన్ చేస్తుంది. హీనా మెల్లగా, ఈ రోజు రాత్రి మనం డిన్నర్ కి వెళ్దామా అని అంటే, టాంగ్ సరే అంటుంది, కానీ నా హస్బెండ్ ని తీసుకురాను, నీకు ప్రాబ్లం ఏం లేదు కదా అని అంటుంది. హీనా సాడ్ ఫేస్ పెట్టేసరికి, సరేలే తీసుకొస్తాను అని అంటుంది. నైట్ డిన్నర్ కి ఫెంగ్ అండ్ టాంగ్ వస్తారు. పాపం మనోడు తెగ ఖుషి అయిపోతుంటాడు. ఈ రెస్టారెంట్ నా ఫేవరెట్, మేబీ జిన్ని అడిగి మరి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందేమో అని హ్యాపీగా అడుగుతూ ఎక్సైట్ అయిపోతుంటాడు. కానీ మళ్ళీ డౌట్ వచ్చి, మనతో పాటు ఎవరైనా వస్తున్నారా అని అడిగితే టాంగ్, అవును, మా కంపెనీ ఆర్టిస్ట్ వస్తుంది అని చెప్తుంది. ఫెంగ్ మనసులో కాలర్ ఎగరేస్తాడు. ఓహో, అంటే ఈ రోజు కంపెనీ ఎంప్లాయీస్ ముందు నన్ను తన హస్బెండ్ గా అనౌన్స్ చేయబోతుందన్నమాట అని ఊహల్లో తేలిపోతాడు. కానీ లోపలికి వెళ్తే అక్కడ హీనా ఉంటుంది. ఈమెనా మీ కంపెనీ ఆర్టిస్ట్ అని బిత్తరపోయి అడిగితే టాంగ్ అవునని చెప్పి కూర్చుంటుంది. హీనా ఏమో అతన్ని రొమాంటిక్ గా చూస్తూ, ఫెంగ్ చూడు, నీ ఫేవరెట్ డిషెస్ అన్ని ఆర్డర్ చేశాను, నీకు ఇంకా ఏదైనా కావాలా అని అంటే, ఫెంగ్ చిరాగ్గా, నాకు ఇవేమీ నచ్చవు అని చెప్పి టాంగ్ వైపుకు తిరిగి మెనూ కార్డ్ ఇచ్చి, నాకేం కావాలో నువ్వే ఆర్డర్ చెయ్యి అని అంటాడు. టాంగ్ ఏమో, నాకు నీ టేస్ట్ ఏంటో తెలీదు అని కొంచెం కంగారు పడుతుంటే, పర్వాలేదు, నువ్వేది ఆర్డర్ చేస్తే అదే తింటాను అంటాడు. వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ గా ఉండేసరికి హీనా ఏడుపు ఎత్తుకుంటుంది. నెక్స్ట్ టైం ఇవేమీ ఆర్డర్ చేయనులే అని ఏడుపు ముఖంతోనే చెప్తుంటే, టాంగ్ మనసులో, ఈ అమ్మాయి నిజంగానే తను ఇంతలా ఇష్టపడుతుందా, కానీ ఎవరైనా సరే ఫస్ట్ తన్ని తాను ప్రేమించుకోవాలి కదా అని అంటుంది. డిన్నర్ అయిపోయాక హీనా, నాకు కొంచెం పనుంది, మాట్లాడాలి అని టాంగ్ ని అడుగుతుంది. ఫెంగ్ ఏమో టాంగ్ వైపు చూస్తాడు. తనేమో, నువ్వు వెళ్ళు ఫెంగ్, నేను కాసేపట్లో వస్తాను అని చెప్తుంది. ఇక్కడ హీనా ఏడుస్తూ, అసలు ఫెంగ్ కి ఏమైంది, నాతో ఎప్పుడు ఇంత రూడ్ గా లేడు అని అంటే, టాంగ్ ఆమెను ఓదార్చాలని చూస్తుంది. కానీ హీనా ఇంకా గట్టిగా ఏడుస్తుంది. అప్పుడు టాంగ్, సర్లే, అతనికి నువ్వు నచ్చకపోతే ఏంటి, నాకు నువ్వు చాలా నచ్చావు అని బుజ్జగిస్తూ ఆమె కన్నీళ్లు తూడవబోతుంటే, హీనా ఆమె ఫేస్ ని చూస్తూ అలానే ఉండిపోతుంది. ఆమెకు రోజు రోజుకి హీనా ఇంప్రెస్ అయిపోతుందన్నమాట. వెంటనే హీనా రియలైజ్ అయ్యి, ఈమెను చూసి నేనెందుకు సిగ్గుపడిపోతున్నాను అనుకుని వెళ్లిపోతుంది. ఇంకో పక్క ఇంట్లో ఫెంగ్ తెగ టెన్షన్ పడిపోతుంటాడు. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా నా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు నేను హీనాకి ఎప్పుడు తప్పుడు సిగ్నల్స్ ఇవ్వలేదు కదా అని అనుకుంటూ ఉంటే, అప్పుడే టాంగ్ వస్తుంది. రా
రాగానే మనోడు మీరిద్దరేంటి అంతసేపు మాట్లాడుకున్నారు అని అంటే జస్ట్ ఆఫీస్ వర్క్ ఫెంగ్, అయినా నువ్వు నిజంగా చాలా మంచివాడివి తెలుసా అని చెప్పి అతనికి ఒక సాఫ్ట్ కిస్ ఇస్తుంది. మంచి మనిషిగా ఉన్నందుకు ఇది నీకు ఒక చిన్న రివార్డ్ అని అంటుంది. ఫెంగ్ సిగ్గుపడుతూ నేను షార్ తీసుకొని వస్తానని అంటే టాంగ్ నువ్వు తొందరగా వస్తే నీకు ఇంకా పెద్ద రివార్డ్ ఇస్తాను అని అంటుంది. మనోడి ఫేస్ రెడ్ అయిపోయి బాత్రూమ్ లోకి పరిగెడతాడు. షార్ కంప్లీట్ అయిపోయాక బయటకు వచ్చేసరికి టాంగ్ బెడ్ మీద పడుకొని అతని వైపుకు రమ్మని సైగ చేస్తుంది. ఫెంగ్ ఆమె దగ్గరకు వెళ్ళగానే అవన్నీ రెడీగా ఉన్నాయా అని అడుగుతుంది. అంటే ప్రొటెక్షన్ రిలేటెడ్ అన్నమాట. ఫెంగ్ అన్ని రెడీ, నీకేది కావాలంటే అది, కానీ నిన్నటి విషయం మీద నాకు ఇంకా కోపంగానే ఉంది, నన్ను ఎవరికి అమ్మేయాలని మళ్ళీ ఎప్పుడు అనుకోకు అని వార్నింగ్ ఇస్తాడు. టాంగ్ ఏమి మాట్లాడకుండా అతన్ని లాగి కిస్ చేస్తుంది చాలా ఇంటెన్సివ్ గా. అలా ఇద్దరు రొమాంటిక్ గా ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే ఫెంగ్ తన ఫ్రెండ్ బాయ్ తో కలిసి గేమ్ ఆడడానికి వెళ్తాడు. అక్కడ మాటలు లవ్ గురించి అడుగుతాడు. అతను రకరకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చి ప్రేమ అంటే ఏంటో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫెంగ్ కి అప్పుడు క్లారిటీ వస్తుంది. ఓరి నాయనో, అంటే నాకు టాంగ్ మీద ప్రేమ పుట్టేసింది అన్నమాట అని మాత్రం తెలుసుకుంటాడు. ఇక ఇంటికి వచ్చేసరికి అక్కడ హీనా కనిపిస్తుంది. ఆమెను చూడగానే ఫేస్ తిప్పేసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. దాంతో ఆమె మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంది. గ్రాండ్ పా సర్ది చెప్పాలని చూస్తారు. ఏడవకమ్మా, ఆ గాడిద నీకు సెట్ కాడు అని అంటే ఆమె కూడా ఎందుకు కాదు, మా ఇద్దరి బ్యాక్గ్రౌండ్ సేమ్, మేమిద్దరం అందంగా ఉంటాం, కలిసి పెరిగాం, మరి ఎందుకు మేం పర్ఫెక్ట్ కాదు అని అరుస్తుంది. అప్పుడే టాంగ్ వచ్చి నీ మీద కేర్ లేని అబ్బాయి కోసం ఏడవడం వేస్ట్ హీనా అని చెప్తుంది. ఫెంగ్ రాగానే టాంగ్ ఎందుకు తన్ని మళ్ళీ ఏడిపించావు అని అడిగితే వాడు పొగరుగా తను ఏడవడం ఆపితే మళ్ళీ కొడతాను, మళ్ళీ ఏడ్చే వరకు కొడుతూనే ఉంటాను అని కొంచెం బుంగమూతి పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఒక బార్ కెళ్లి నలుగురు అమ్మాయిలను పిలిపిస్తాడు. నాకు మీ దగ్గర నుంచి ఒక విషయం తెలియాలి. నా ఫ్రెండ్ వైఫ్ ఉంది, తన హస్బెండ్ ని 10 బిలియన్స్ ఇమ్మని చెప్పి ఇంకొక అమ్మాయితో బేరం పెట్టింది, దీని అర్థం ఏంటి అని అడుగుతాడు. ముగ్గురు అమ్మాయిలు ఒకే సమాధానం చెప్తారు. ఆ వైఫ్ కి హస్బెండ్ అంటే చాలా ఇష్టం, అందుకే ఆ అమ్మాయి దగ్గర అంత డబ్బు ఉండదని తెలిసి కావాలని అంత పెద్ద మొత్తం అడిగింది అని చెప్తారు. కానీ నాలుగో అమ్మాయి మాత్రం ఎవరికి తెలుసు, ఆ వైఫ్ కి నిజంగానే డబ్బు అవసరమేమో అని డిఫరెంట్ గా చెప్తుంది. ఫెంగ్ ఏం మాట్లాడకుండా ఫస్ట్ ముగ్గురికి ఎక్కువ డబ్బులు ఇచ్చి నాలుగో అమ్మాయికి మాత్రం కొంచెం తక్కువ ఇస్తాడు. మళ్ళీ సెకండ్ క్వశ్చన్ అడుగుతాడు. ఆ డబ్బులు ఇస్తానన్న అమ్మాయి ఏడుస్తుంటే చూసి ఆ వైఫ్ తన హస్బెండ్ మీద కోప్పడుతుంది, దీని అర్థం ఏంటి అని. మళ్ళీ ముగ్గురు సేమ్ ఆన్సర్ ఇస్తారు. కానీ నాలుగో అమ్మాయి తాను ఖచ్చితంగా హస్బెండ్ ని ప్రేమిస్తుంది, ఒక పిల్లోడు బయట తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళు ఎలాగైతే అందరి ముందు తిట్టి లోపల ప్రేమిస్తారో తను కూడా అతన్ని సొంత మనిషిలా ఫీల్ అవుతుంది అని చెప్తుంది. ఈసారి ఫెంగ్ ఆ ముగ్గురికి తక్కువ ఇచ్చి ఈ నాలుగో అమ్మాయికి కొంచెం ఎక్కువ ఇస్తాడు. ఇక ఆ ముగ్గురిని పంపించేసి ఈ అమ్మాయితో అడుగుతాడు, నువ్వు చెప్పేది నిజమేనా, తను నన్ను సొంత మనిషిలా ఫీల్ అయ్యి అందరి ముందు తిడుతోందా అని ఈగర్ గా అడుగుతుంటే ఆ అమ్మాయి మాత్రం గడుసుగా మీ తాతయ్య మిమ్మల్ని అందరి ముందు తిడుతున్నారంటే అర్థం ఏంటి, ఆయనకి మీరంటే ఇష్టమనే కదా అని చెప్తుంది. ఫెంగ్ ఫుల్ ఖుషి అయిపోయి ఆమెకి ఇంకా ఎక్కువ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ అమ్మాయి ఇదే మంచి ఛాన్స్ అనుకుని ఫెంగ్ కాంటాక్ట్ నెంబర్ కూడా తీసేసుకుంటుంది. రాత్రి ఇంటికి రాగానే టాంగ్ ఈ రోజు నేను నీ మీద అరవకుండా ఉండాల్సింది, సారీ ఫెంగ్ అని అంటే అతను షాక్ అవుతాడు. ఫస్ట్ టైం ఈమె నాకు సారీ చెప్పిందా, ఈమెకు సారీ చెప్పడం కూడా వచ్చా అని అనుకుంటూ పైకి మాత్రం కోపంగా ఉన్నట్టు నటిస్తాడు. టాంగ్ నిజంగానే అతను ఫీల్ అయ్యాడేమో అని అనుకుంటుంది. నెక్స్ట్ డే ఆఫీస్ లో టాంగ్ ఉంటే హీనా పరిగెత్తుకుంటూ వచ్చి, సిస్టర్ విన్నావా, నిన్న రాత్రి ఫెంగ్ బార్ లో నలుగురు అమ్మాయిలను పిలిపించుకొని వాళ్ళతో ఎంజాయ్ చేశాడంట అని చెప్పిన టాంగ్ చాలా కూల్ గా సరే ఇంకేమైనా చెప్పాలా అని అడుగుతుంది. హీనా ఆమెను అంత ప్రశాంతంగా చూసి షాక్ అవుతుంది. నీకు అసలు కోపం రావడం లేదా, నువ్వు సాడ్ గా కూడా లేవేంటి అని అంటే టాంగ్ నేనెందుకు అప్సెట్ అవుతాను, వెళ్ళి నీ పని చూసుకో అని పంపిస్తుంది. తను వెళ్లిపోయాక వెంటనే తన సెక్రటరీని పిలిచి నిన్న రాత్రి ఏం జరిగిందో కనుక్కోమని ఆర్డర్ ఇస్తుంది. ఎంక్వైరీ చేసి న్యూస్ అయితే నిజమే మ్యామ్, కానీ ఫెంగ్ ఆ అమ్మాయిల్లో ఎవరిని కూడా టచ్ చేయలేదు, జస్ట్ వాళ్ళతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు అని చెప్తుంది. టాంగ్ మనసులో నాకు అతని మీద నమ్మకం ఉంది, కానీ ఆ అమ్మాయిల మీద లేదు, నేను ఆ బార్ మేనేజర్ తో మాట్లాడాలి ఫస్ట్ అని అనుకుంటుంది. సెక్రటరీ కూడా కొంచెం షాక్ అవుతుంది. నేను ఎప్పుడు ప్రెసిడెంట్ జియాంగ్ ని ఇంతలా కంగారు పడడం చూడలేదు, కానీ ఈ రోజు ఆమె ఇంటి కొంచెం డిస్టర్బ్ అయినట్టున్నారు అని అనుకుంటుంది. అప్పుడే మళ్ళీ హీనా లోపలికి వచ్చేసరికి టాంగ్ ఫ్రస్ట్రేషన్ తో మళ్ళీ ఏమైంది అని అడుగుతుంది. ఈసారి హీనా ఏడుస్తూ సిస్టర్ నా వల్లే కదా మీ ఇద్దరి మధ్య గొడవ అయింది, ఆ ఫ్రస్ట్రేషన్ లోనే అతను క్లబ్ కెళ్ళాడు, కానీ అతను అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు, చాలా ప్యూర్ అని ఫెంగ్ కి సపోర్ట్ చేస్తుంది. టాంగ్ ఏమో అతని గురించి నువ్వెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని అడిగితే నేను అతన్ని ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాను కదా, కానీ ఇలాంటి చిల్లర పనులతో కాదు అని చెప్తుంది. అప్పుడు టాంగ్ సరే అతనికి అన్నిటికంటే ఎక్కువ ఏమి ఇష్టమో చెప్పు అని అడిగితే అతనికి స్పోర్ట్స్ కార్లంటే పిచ్చి, కానీ గ్రాండ్ పా అతనికి అన్ని ఇచ్చేస్తే ఇంకా పాడైపోతాడని కారు కూడా కొనివ్వలేదు అని చెప్తుంది.
వస్తుంది. టాంగ్ వెంటనే ఆమెను పంపేసి ఆన్లైన్ లో కార్లు సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ యంగ్ మాస్టర్ అలిగితే ఒప్పించడం చాలా కాస్ట్లీగా ఉంది. నెక్స్ట్ టైం నుండి అతనికి కోపం రాకుండా చూసుకోవాలి అని అనుకుంటూ ఒక కాస్ట్లీ కార్ ఆర్డర్ చేసేస్తుంది. ఇక్కడ ఫెంగ్ ఏమో టాంగ్ నుండి రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమె ఎంతకి రిప్లై ఇవ్వకపోయేసరికి మళ్ళీ ఆ 4వ అమ్మాయిని కలవడానికి వెళ్తాడు. మొత్తం విషయం చెప్పి మరి ఇప్పుడు నా ఫ్రెండ్ ఏం చేయాలి అని అడుగుతాడు. ఆమె నవ్వి మీ ఫ్రెండ్ కి చెప్పు తన ఈగోని పక్కన పెట్టి తన వైఫ్ కి సారీ చెప్పమని, లేదంటే ఆమె ఇన్సల్ట్ గా ఫీల్ అవుతుంది. ఒక్కసారి అలా ఫీల్ అయితే మళ్ళీ కూల్ చేయడం చాలా కష్టం అని ఒక కరెక్ట్ సలహా ఇస్తుంది. ఫెంగ్ ఏమో అసలు తను ఎందుకు కోప్పడుతుంది, తనే కదా నన్ను ఇన్సల్ట్ చేసింది అని వాదిస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఒక అద్దరిపోయే ఐడియా ఇస్తుందన్నమాట. ఒకవేళ సారీ చెప్పడం వర్కౌట్ కాకపోతే మీరు ఆమెను బెడ్ మీద సాటిస్ఫై చేయొచ్చు కదా, అది కూడా ఒక్కసారి కాదు కనీసం 2-3 సార్లైనా ఆమెను సాటిస్ఫై చేయాలి, అప్పుడే ఆమె కోపం తగ్గుతుంది అని చెప్పగానే ఫెంగ్ సిగ్గుపడుతూ ఒకవేళ ఈ ప్లాన్ కూడా వర్కౌట్ కాకపోతే నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తాను అని చెప్పి మనసులో 2-3 సార్లకు తగ్గకపోతే 10 సార్లైనా ట్రై చేస్తే సరిపోతుందిలే అని ప్లాన్ వేసుకుంటాడు. ఇంటికి రాగానే కొంచెం టాంకి యాటిట్యూడ్ ఇస్తూ ఉంటాడు. ఆమెమో మంచిగా హాట్ రెడ్ నైట్ డ్రెస్ లో రెడీగా ఉండుంటుంది. మనోడు యాటిట్యూడ్ చూపించి షవర్ తీసుకోవడానికి వెళ్తాడు. షవర్ చేసి బయటకు వచ్చేసరికి టాంగ్ కావాలని కొంచెం హాట్ పోజెస్ ఇస్తూ ఉంటుంది. మనోడు అది చూసి టెంప్ట్ అవుతాడు, కానీ ఈగో అడ్డొస్తుంది కదా, సో ఫేస్ పక్కకు తిప్పి పడుకుంటాడు. అతని బిహేవియర్ చూసి టాంగ్ ఏమో టెన్షన్ తో నేను కావాలని ఇలాంటి బట్టలు వేసుకున్నాను, కానీ ఇతను కనీసం నా వైపు చూడడం లేదేంటి, అంటే నిన్న రాత్రి నిజంగానే ఆ నలుగురితో కలిసి ఎంజాయ్ చేశాడా అని డౌట్ పడుతుంది. ఇటు పక్కకు తిరుగున్న ఫెంగ్ పక్కలోనే తన వైఫ్ హాట్ గా ఉండేసరికి కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారిగా లేస్తాడు. ఆమె భయపడిపోతుంది ఏమైందా అని, కానీ అతను ఏం మాట్లాడకుండానే ఆమెను బ్లాంకెట్ లోకి లాగేసుకుంటాడు. అంతే, డీప్ ఇంటెన్స్ రొమాన్స్ లో మునిగిపోతారు. ఎంతవరకు అనుకుంటున్నారు, మార్నింగ్ 3 o'clock వరకు. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఆమెను చూసి ఫెంగ్ మనసులో టెన్షన్ పడతాడు. నిన్న రాత్రి జరిగిన దానికి తను చాలా కోపంగా ఉందేమో, కానీ నిన్న చాలా బ్యూటిఫుల్ గా ఉంది, మేబీ నేను కొంచెం ఎక్కువ చేశాను, ఏమనుకుందో ఏమో అని అనుకుంటుంటే ఆమె వెనకాల వెళ్దామని చూస్తుంటే గ్రాండ్ పా అతన్ని పట్టుకుంటాడు. అతనికి కూడా ఇలా బార్ల వెనకాల బయట అమ్మాయిలతో తిరుగుతున్నాడని న్యూస్ తెలుసుంటుందన్నమాట. సో ఆ విషయం మీద పిచ్చి తిట్లు తిడుతుంటే ఫెంగ్ ఏమో ఒకవేళ టాంగ్ కూడా తన బాధను మర్చిపోవడానికి 4 మేల్ మోడల్స్ ని పిలిపించుకుంటే నువ్వేం చేస్తావురా అని అడిగేసరికి ఫెంగ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. గ్రాండ్ పా అవన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమే అని అంటే నిప్పు లేదే పొగ రాదు కదా అని గట్టిగా ఇచ్చేసరికి ఫెంగ్ మనసులో అంటే టాంగ్ కి కూడా ఈ విషయం తెలిసిపోయిందా, అందుకే తను ఈ మార్నింగ్ చాలా కోల్డ్ గా బిహేవ్ చేసింది అని టెన్షన్ పడి వెంటనే ఆఫీస్ కి బయలుదేరతాడు. ఫెంగ్ ఆఫీస్ కి కొంచెం యాటిట్యూడ్ గా వెళ్లి ఆమె ముందు ఇదిగో చూడు బయట వచ్చే రూమర్స్ అన్ని ఏవి నమ్మకు, అవన్నీ అబద్ధం అని చెప్తే ఆమె కూడా కూల్ గా నాకు తెలుసులే అని అంటుంది. అదేంటి చెప్పిన ఒక్క మొక్కనే నమ్మేసింది, అంటే తను నిజంగా నన్ను అంతగా ప్రేమిస్తోందా అని డౌట్ పడుతూనే హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే టాంగ్ అతన్ని పద నీకొక సర్ప్రైజ్ ఉంది అని కిందికి తీసుకెళ్తుంది. అక్కడ ఒక బ్రాండ్ న్యూ లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ కార్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. ఫెంగ్ ఆ కార్ ని చూసి పిచ్చా ఎగ్జైట్ అయిపోతాడు. మామూలుగా ఇప్పుడు పళ్ళన్నీ బయట వెళ్ళేస్తాడు. అప్పుడు ఆమె అతని చేతిలోకి కీస్ విసిరేసి పద ఈ రోజు మనం కలిసి డిన్నర్ కి వెళ్దాం అని చెప్తుంది. ఇంకో పక్క ఫెంగ్ డైరెక్ట్ గా జిన్ దగ్గరికి వెళ్లి రేయ్ మీ అక్కకి ఏమి ఇష్టమో చెప్పు, నేను తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అడుగుతాడు. జిన్ మనసులో వీడేంటి ఈ రోజు ఇంత మంచి మూడ్ లో ఉన్నాడు అని అనుకుంటూ నాకేం తెలియదురా అని తప్పించుకుంటాడు. నీకేం తెలీదా అని ఫెంగ్ అంటే అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని జిన్ అడుగుతాడు. నీ అక్క నాకు స్పోర్ట్స్ కార్ గిఫ్ట్ ఇచ్చిందిరా అని ఫెంగ్ బిల్డప్ ఇస్తుంటే జిన్ షాక్ అయిపోయి ఏంటి స్పోర్ట్స్ కారా అని అరుస్తాడు. ఓ అయితే తను నీకు ఈ విషయం చెప్పలేదా అని ఫెంగ్ అంటే జిన్ లేదని అంటాడు. ఫెంగ్ మనసులో మరి నేను ఏమీ చెప్పకుండానే నాకు ఇష్టమైన కార్ తనకి ఎలా తెలిసిందో అని ఆలోచిస్తాడు. వెళ్లిపోతూ మళ్ళీ జిన్ అడుగుతాడు ఇంకా చెప్పలేదేంటారు తనకేమిష్టమో అని అంటే జిన్ కి మంట పుట్టి తనకి మేల్ మోడల్స్ అంటే ఇష్టం, తన కోసం చాలా మంది మేల్ మోడల్స్ ని బుక్ చేయి అని చిరాగ్గా చెప్పి వెళ్లిపోతాడు. వెంటనే జిన్ తన అక్క టాంగ్ దగ్గరికి వెళ్లి ఏడుపు ముఖం పెట్టి అక్క ఆ వెదవ బావకు మాత్రం అంత కాస్ట్లీ కార్ గిఫ్ట్ ఇచ్చావు, మరి నాకేమి ఇవ్వవా అని అంటే టాంగ్ నవ్వి సరేరా నీకు కూడా ఒక కార్ గిఫ్ట్ గా ఇస్తున్నానులే అని చెప్పి బుక్ చేసేస్తుంది. ఇంటికి వచ్చాక టాంగ్ ఫెంగ్ ని అడుగుతుంది నువ్వు జిన్ కి చెప్పావా నేను కార్ గిఫ్ట్ ఇచ్చానని అని అంటే ఫెంగ్ అవును ఏమైనా తప్పు చేశానా అని అడిగితే ఏం లేదు, వాడు అలిగాడు అందుకే వాడికి కూడా ఒక కార్ ఆర్డర్ చేశానులే అని అంటే ఫెంగ్ షాక్ అవుతాడు. ఇక రూమ్ లోకి వచ్చి టాంగ్ కి ఏం గిఫ్ట్ ఇవ్వాలో అని ఆలోచిస్తూ ఆమె చేతుకున్న రింగ్ ని చూసి ఆమె కోసం ఒక స్పెషల్ రింగ్ ఆర్డర్ చేస్తాడు. ఇక రాత్రి బెడ్ మీద ఇద్దరు వాళ్ళ పనులలో ఫుల్ బిజీగా ఉన్నప్పుడే సడన్ గా సెక్రటరీ నుండి కాల్ వస్తుంది. ఫెంగ్ ఫస్ట్ లిఫ్ట్ చేయనీడు కానీ మళ్ళీ రావడంతో టాంగ్ ఫోన్ ఎత్తుతుంది. అంతసేపు రొమాంటిక్ మూడ్ లో ఉండడం వల్ల ఆమె వాయిస్ కొంచెం హస్కీగా ఉంటుందన్నమాట. దాంతో సెక్రటరీ మ్యామ్ మీరు బానే ఉన్నారా అని అడుగుతుంది. టాంగ్ తను తాను కంట్రోల్ చేసుకుని హా బానే ఉన్నాను చెప్పు అని అంటుంది. సెక్రటరీ ఏమో మ్యామ్ షూటింగ్ లో షన్ కి బాగా దెబ్బలు తగిలాయి, సీరియస్ కండిషన్ లో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఈ న్యూస్ ఆన్లైన్ లో వైరల్ అయిపోతుందని. టాంగ్ వెంటనే షన్ ని చూడడానికి
హాస్పిటల్ కి బయలుదేరుతుంది. ఫెంగ్ అడుగుతాడు ఎవరా షన్ అని. తను మా కంపెనీ టాప్ ఆర్టిస్ట్, రీసెంట్ గానే కాంట్రాక్ట్ సైన్ చేశామని చెప్తుంది. ఫెంగ్ సరే నేనే డ్రాప్ చేస్తానని చెప్పి ఆమెతో పాటు హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. హాస్పిటల్ అతని కండిషన్ చూసి ఆమె బాధపడుతుంది అని చాలా కేర్ఫుల్ గా అతన్ని చూసుకుంటూ ఉంటే ఫెంగ్ జెలసీగా అడుగుతాడు, నీకు ఆర్టిస్టుల మీద ఇంత కేర్ ఉంటుందా అని. టాంగ్ అందరి మీద కాదు ఫెంగ్, తను మా కంపెనీకి కోట్లలో ప్రాఫిట్ తెచ్చే ఆర్టిస్ట్, అందుకే స్పెషల్ గా చూసుకోవాలి కదా అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ షన్ కి స్పృహ వస్తుంది. టాంగ్ తన్ని కలవడానికి వస్తుంది. అతను మాత్రం ఆమె వైపు ఒక రకంగా చూస్తుంటాడు. అప్పుడు ఏజెంట్ వచ్చి, ఓయ్ ఎక్కడ చూస్తున్నావు, నీకు ఒక విషయం చెప్పాలి, మేడం కు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నిన్న వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు, ఆయన ఫెంగ్ ఫ్యామిలీ యంగ్ మాస్టర్, ఒక మాటలో చెప్పాలంటే నీకంటే చాలా బెటర్ అని వార్నింగ్ ఇస్తుంటే షన్ కోపంగా, మళ్ళీ ఆ మాట అంటే నేను ఏజెంట్ పదవిలో నుంచి తీసేస్తాను అని అరుస్తాడు. ఆ తర్వాత సీన్ లో ఇంట్లో బట్లర్ లంచ్ ప్యాక్ చేస్తుంటే ఫెంగ్ అడుగుతాడు ఏంటి లంచ్ అని. మేడం కోసం ఆఫీస్ నుండి హాస్పిటల్ కి వెళ్తారంట అని బట్లర్ చెప్పగానే ఫెంగ్ జల్సీతో రగిలిపోయి నేనే తీసుకెళ్లిస్తాను అని హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ షంగ్ టాంగ్ ని అలా కళ్ళ ఆర్పకుండా చూడడం చూసి ఫెంగ్ కి మండుతుంది. ఎవరిని చూస్తున్నావురా నువ్వు అని గట్టిగా అరుస్తాడు. ఆ సౌండ్ కి టాంగ్ వచ్చి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే లంచ్ బాక్స్ తీసుకొచ్చాను, బిజీగా ఉన్నావు కదా అని ఫెంగ్ చెప్తాడు. ఇద్దరు కలిసి అక్కడ లంచ్ చేయడానికి కూర్చుంటారు. అది చూసి షన్ తట్టుకోలేక నేను కూడా అక్కడ తింటాను అని మొండికేస్తాడు. నలుగురు ఎదురెదురుగా కూర్చొని తింటుంటే టాంగ్ ప్రేమగా ఫెంగ్ కి అన్నం తినిపిస్తుంది. అది చూసి షన్ గాడి ముఖం మాడిపోతుంది. ఏజెంట్ మనసులో ఏమో వీడేమో మేడం ని పడేయాలని కలలు కంటున్నాడు, కానీ ఆ ఫెంగ్ వీడి కంటే 100 రెట్లు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని నవ్వుకుంటుంది. డిన్నర్ తర్వాత ఫెంగ్ అడుగుతాడు ఈ షన్ గాడు నీకెంత ప్రాఫిట్ తెస్తాడు అని. 1 ఇయర్ కి ఒక 100 or 200 మిలియన్స్ అని టాంగ్ చెప్పగానే ఫెంగ్ మనసులో అమ్మో ఇంత డబ్బా అని షాక్ అయ్యి వెంటనే గ్రాండ్ పా దగ్గరకు పరిగెడతాడు. గ్రాండ్ పా నేను ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. అది విన్న గ్రాండ్ పాతో పాటు బట్లర్ కూడా నోరెళ్ళబెడతాడు. మీరు జస్ట్ ఇప్పుడు మార్కెట్ లో ఏ ఇండస్ట్రీలో ఎక్కువ ప్రాఫిట్ ఉందో చెప్పండి చాలు అని అడిగితే గ్రాండ్ పా మాత్రం ప్రెసెంట్ అయితే షార్ట్ డ్రామాసేరా చాలా పాపులర్, టాంగ్ కూడా అదే ఇండస్ట్రీలో ఉంది కదా, నాకంటే తనే నీకు బాగా చెప్పగలదు అని చెప్తాడు. ఫెంగ్ మనసులో హ్యాపీ అయిపోతూ ఓహో అంటే ఇప్పుడు నేను టాంగ్ తో ఇంకా ఎక్కువసేపు మాట్లాడొచ్చు అన్నమాట, పైగా నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో కూడా తనకి తెలుస్తుంది అని ఎగ్జైట్ అవుతూ అక్కడికి వెళ్తాడు. ఆ తర్వాత ఫెంగ్ ఈ విషయం టాంగ్ తో చెప్పగానే తను షాక్ అయి గ్రాండ్ పా దీనికి ఒప్పుకున్నారా అని అడుగుతుంది. అవును ఈ ఐడియా ఇచ్చింది కూడా ఆయనే అని చెప్తాడు. టాంగ్ సరే నీకేం తెలియకపోయినా నన్ను అడుగు నేను చెప్తాను అని సపోర్ట్ చేస్తుంది. ఇక స్నానం చేయమని అతనికి చెప్పగానే మనోడు ఫుల్ హ్యాపీ అయిపోతాడు. స్నానం చేయమందంటే నెక్స్ట్ ఏంటో అని. అతని ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకుని నాకు పీరియడ్ అని చెప్తుంది. దాంతో ఫేస్ చేంజ్ అయ్యి ఆ ఓకే నో ప్రాబ్లం అని స్నానానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చి మెల్లగా టాంగ్ పొట్ట మీద చెయ్యి వేసి నిమురుతూ ఉంటాడు. ఆమె ఏం చేస్తున్నావు అని అడిగితే ప్రతి అమ్మాయికి పీరియడ్ టైమ్ లో పెయిన్ ఉంటుంది కదా అందుకే అని ఇన్నోసెంట్ గా చెప్తాడు. టాంగ్ నవ్వి అందరికీ ఉండదు ఫెంగ్ అని అంటుంది. ఓ సారీ అని చెయ్యి తీయబోతే టాంగ్ అతని చేతిని మళ్ళీ అక్కడే ఉంచి పర్లేదు ఉండనివ్వు, నీ టచ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అని అంటుంది. మనోడు సిగ్గుపడుతూ ఫైనల్ లో ఒక మంచి విషయం తెలుసుకున్నావు అని అలానే ఉంచి ఇద్దరు చాలా సేపు కబుర్లు చెప్పుకుంటారు. నెక్స్ట్ డే ఫెంగ్ తన కొత్త కంపెనీ కోసం షార్ట్ డ్రామా ఇండస్ట్రీ హెడ్ ని కలిసి మాట్లాడతాడు. ఫెంగ్ ఐడియా నచ్చి అతను కూడా పార్ట్నర్షిప్ కి ఓకే చెప్తాడు. ఆ నైట్ బట్లర్ వచ్చి ఫెంగ్ ఆర్డర్ చేసిన రింగ్ వచ్చింది మీ రూమ్ లో పెట్టాను అని చెప్పి చెప్తాడు. ఫెంగ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రింగ్ ని చూసి చాలా హ్యాపీ అయిపోతాడు. ఎందుకంటే అది ఊహించిన దానికంటే చాలా అందంగా ఉండేసరికి నా వైఫ్ పర్సనాలిటీకి ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని అనుకుంటున్నప్పుడే టాంగ్ రాగానే ఆ బాక్స్ ఆమెకిస్తాడు. అందులో ఉన్న పెద్ద పింక్ డైమండ్ రింగ్ చూసి టాంగ్ షాక్ అవుతుంది. ఇది చాలా కాస్ట్లీ కదా ఫెంగ్ అని అంటూనే రొమాంటిక్ గా ఫింగర్ చూపిస్తుంది. అతను ఆమె వేలికి రింగ్ తొడుగుతుంటే టాంగ్ అతనికి ఒక కిస్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్తుంది. ఫెంగ్ మనసులో అమ్మయ్యా ఇది బెడ్ మీద కాకుండా మా ఇద్దరి మధ్య జరిగిన ఫస్ట్ కిస్ అని ఎగ్జైట్ అయిపోతూ వెంటనే ఆమెను రొమాంటిక్ గా కిస్ చేస్తూ బెడ్ మీదకి తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు పట్ల రాగకుండా దీన్ని తయారు చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డారో, స్వయంగా ఆయనే డిజైన్ చేసి కస్టమైజ్ చేయించారు అని మొత్తం విషయం చెప్తాడు. అది విన్న టాంగ్ కి ఫెంగ్ మీద ఇంకా ప్రేమ కలుగుతుంది. కానీ ఫెంగ్ మాత్రం బట్లర్ అలా అందరి ముందు చెప్పేసరికి చాలా ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యి ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత టాంగ్ ఫెంగ్ కి మెసేజ్ చేస్తుంది ఈ రోజు రాత్రి ఫ్రీగా ఉన్నావా అని. ఫెంగ్ హా అంటాడు. అయితే డిన్నర్ కి వెళ్దామని అంటే ఫెంగ్ ఓకే అని చెప్పి మనసులో ఒక్కటే హ్యాపీ అయిపోతాడు. డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రాగానే ఇద్దరు చాలా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ ఉంటారు. ఫెంగ్ మెల్లగా ఆమె బాడీ స్మెల్ చూస్తూ ఉన్నప్పుడు టాంగ్ అడుగుతుంది నీకు ఫ్లవర్ స్మెల్ ఇష్టమా నా స్మెల్ ఇష్టమా అని. అప్పుడు అతను ఆమెకి ఇంకా దగ్గరగా వచ్చి నీ స్మెల్ ఈ ఫ్లవర్ స్మెల్ రెండు ఇష్టమే అని అంటాడు. టాంగ్ ఇమ్మీడియట్ గా ఒక గులాబీ రెక్కను తీసి అతని
నోట్లో వేస్తుంది. అంతే ఫెంగ్ ఆ ఫ్లవర్ బొకేని గాల్లోకి ఎగరేసి సడన్ గా ఆమెను కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే ఆ విషయాన్ని తలుచుకొని ఫెంగ్ పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ మురిసిపోతుంటాడు. మళ్ళీ ఆమెను డిన్నర్ కి రమ్మని మెసేజ్ చేస్తాడు. టాంగ్ వెంటనే ఒప్పుకుంటుంది. ఇద్దరు రోడ్ మీద కలిసి చెట్టాపట్టాలేసుకుని నవ్వుకుంటూ నడుస్తుంటాడు. ఫెంగ్ ఒక్కసారిగా ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు. టాంగ్ కి వినిపించనట్టు నటిస్తే మళ్ళీ గట్టిగా అరిచి మరీ చెప్తాడు. ఇంకా అంతే, ఆ తర్వాత ఇద్దరు డీప్ కిస్ చేసుకొని వాళ్ళ మనసులో నిజమైన ప్రేమను ఒకరికొకరు చెప్పుకుంటారు. ఫైనల్ గా వాళ్ళ లవ్ ని కన్ఫెస్ చేసుకున్నారు కాబట్టి ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.